సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. ఎవరైతే కనుక ఇంకా కూడా బాబా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నారో, అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ కోరికలన్నీ కూడా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటున్నానండి. ఇంకా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు అనంటే, బిడ్డ తొందరపడి త్రోసిపారేయకు నేను చెప్పే ఈ మాటని. ఎందువల్లంటే ఈ రాత్రికే అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది తల్లి. ఇంకా జీవితంలో జరగదు అనుకున్న ఒక విషయం అనేది ఖచ్చితంగా జరగబోతుంది అని ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తున్నారండి బాబా మనకి. ఎప్పుడు కూడా నిరాశతో మనం అయ్యో అదృష్టం అనేది పడుతుందని అనుకుంటున్నామే, శుభవార్త వస్తుందని ఎదురు చూస్తున్నామే, కానీ జరగలేదే అని ఏమాత్రమూ బాధపడకు అని చెప్పి ఒక గొప్ప ఓదార్పునిస్తూ బాబా ఒక సంకేతాన్ని మనకి పంపిస్తున్నారండి. ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9392597491. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా బాబా మనకి గురువారం అయితే చాలండి. గురువారం నాడు మనం ఎదురు చూసే ఏదైనా సరే ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటే కనుక, అంటే ఈ వారం నేను అనుకున్నాను బాబా, కనీసం ఈ రోజన్నా ఈ గురువారం అన్నా నాకు జరుగుతుంది అని అనుకుని ఒక్కొక్కసారి జరగని సందర్భాలు అనేవి కూడా ఉంటాయండి. ప్రతి గురువారం కూడా బాబా మనకు ఒక గుడికి వెళితే చాలండి. గుడికి వెళ్ళినా సరే, లేదంటే ఏదో ఒక రూపంలో బాబా మనకు కనిపిస్తూనే ఉంటారు. అంటే వేరే వాళ్ళ ద్వారా మనకి ప్రసాదం పంపించడం కానివ్వండి, లేదంటే మన ఎదురు చూస్తున్న గుడికి వెళ్ళినప్పుడు ఈ పువ్వులని, బాబా పాదాల దగ్గర ఉన్న పువ్వులు అనేవి మన చేతికి అందితే బాగుంటుంది. ఏదైనా పండు కానీ ఎలాంటి చిన్న చిన్న విషయాలు మనల్ని అసంతృప్తి పరచకుండా బాబా పంపిస్తూ ఉంటారండి. అంటే మన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనల్ని రిసీవ్ చేసుకుంటారో అలాగా బాబా గుడికి వెళ్ళినప్పుడు అంత ప్రేమగా ఆయన చూసుకుంటారండి ఒక్కొక్క భక్తుడిని కూడా. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం ఏదైనా ఒక విషయం జరగలేదు అని బాధపడుతూ ఉంటాం. అలాంటిది కనీసం ఈ గురువారం అన్న నాకు జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నాను బాబా అని రాత్రి 12 వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. ముఖ్యమైన ఏదైనా సరే, ఒక ఇంటర్వ్యూ కాల్ కావచ్చు, ఒక ఆఫర్ లెటర్ కోసం కావచ్చు, ఏదైనా ఒక ఫోన్ కాల్, ఇంపార్టెంట్ అయిన ఫోన్ కాల్ కోసం కావచ్చు, ఎలాంటి ఒక విషయమైనా సరే జరగదేమో అని చెప్పి భయపడుతూ ఉన్న ఒక భక్తుడికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి. చివరి క్షణాల్లో కూడా బాబా మనల్ని గట్టెక్కించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే అంతవరకు కూడా జరగలేదు, ఇన్ని వారాల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఈ వారం మన బాబా చేస్తారని అనుకున్నాను. రాత్రి 7 అయిపోయింది, 8 గంటలు అయిపోయింది, ఇంకా కూడా ఫోన్ చేయాల్సిన వాళ్ళు ఫోన్ చేయలేదే బాబా అని చెప్పి నిరాశపడుతూ ఉన్న ఒక భక్తుడికండి బాబా చూపించిన అద్భుతం ఏంటి అని అంటే, దేనికైనా సరే ఒక సమయం అనేది మనకు కలిసి రావాలండి. మనకి మన జాతకాన్ని బట్టో, మనం చేసే పనులను బట్టో, మన కర్మఫలాలను బట్టో మనకు ఒక సమయం అనేది కూడా కలిసి రావాలి. అలాంటి సమయం మనకి కొంచెం ముందు వెనుక అవుతుందే కానీ ఖచ్చితంగా బాబా చేస్తారండి. ఏం జరిగింది అని అంటే, ఈ భక్తుడు కొంత అప్పు అనేది ఇచ్చాడండి. అతనికి 1,50,000 రూపాయలు అప్పు అనేది ఇచ్చాడనమాట. ఆ అప్పు తీసుకున్న అతను తనకి వడ్డీ కట్టేస్తున్నాడు, అసలు అడుగుతూ ఉన్నాడనమాట. ఇతను తన కొడుకు చదువు కోసం అసలు అనేది ఇవ్వమని అడుగుతూ ఉన్నాడనమాట. ఆ వడ్డీ అసలు తీసుకున్న అతనికి. అతను సరేనండి, నాకు ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను మీకు అసలని అడిగినప్పుడు, అతను అడిగిన టైం కూడా అయిపోయింది. 2-3 నెలలు అయిపోయింది, ఇంకా పైన 5-6 నెలలు కూడా అయిపోయింది. ఇంకా కూడా అతను ఆ డబ్బులు ఇవ్వలేదు. అతనికి వేరే దారి లేదనమాట. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఏదో వడ్డీ వస్తుందని ఇచ్చాను, ఇప్పుడు నా అవసరానికే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం లేదేంటి బాబా, ఎలాగైనా సరే ఆ డబ్బులు ఇప్పించండి బాబా, నాకు ఏదో ఒక సహాయం చేయండి. అతన్ని అడిగి చూసి ఆ రోజంతా గురువారం అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే, ఇదిగో తీసుకొచ్చి ఇస్తాను, ఇదిగో ఇస్తాను అని చెప్పాను అన్నాడండి. ఆ అప్పు తీసుకున్న అతను.
ఇంకా రాత్రి 8 గంటలు అయిపోయింది, 8:30 అయిపోయింది, 9 కూడా అయిపోయిందండి. ఇంకా అసలు ఇంకా అతను తీసుకొచ్చి ఇవ్వడు, ఫోన్ చేయడు, ఇంకా అది జరిగే పని కాదులే అని చెప్పేసి అతను అసంతృప్తితో ఉన్నాడనమాట. ఏం చేయాలంటే అతనికి స్కూల్కి అతనికి పిల్లవాడికి ఫీజు కట్టడం కోసం కావాలి అని చెప్పేసి ఆ పిల్లవాడేమో నాన్న ఈరోజు లాస్ట్ డేటు, ఏం చేయాలి మనం, ఇంకా టైం లేదు అని అనుకొని బాధపడుతూ ఉన్న సమయంలో అండి కరెక్ట్గా రాత్రి 10:45 ఆ భక్తుడికి ఆ బాబా ఒక అద్భుతం చూపించారండి. ఏంటి అని అంటే అతను ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు రావాలని అనుకున్నాడో అతనికి అందడానికి కోసం, అంటే అతను ప్రయత్నిస్తున్నాడు, అతనికి అందడం అనేది టైం అనేది పట్టింది. అందువల్ల ఆ టైం అనేది రాత్రి అయిపోయినా సరే సరే ఎంత టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి అని చెప్పినప్పుడు ఇతనికి రాత్రి 11:45 అతను ఫోన్ చేయడం అనేది జరిగిందండి. ఫోన్ చేయంగానే అతనికి అసలు ఏంటా ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడే అని ఆశ్చర్యపోయాడండి. ఆశ్చర్యపోయి వెంటనే సడన్గా అంటే ఫోన్ పక్కనే పెట్టుకున్నాడు అనమాట. ఏ టయానికైనా ఫోన్ వస్తుంది అని ఫోన్ తీసి మాట్లాడంగానే అతను చెప్పాడు, ఏమంటే నాకు రావాల్సిన డబ్బులు, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, రావాల్సిన డబ్బులు కొంచెం లేట్ అయింది, నాకు ఇప్పుడే అందాయి చేతికి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఇస్తాను మీకు, ఎందుకంటే నాకు ఒక అవసరం అన్నప్పుడు మీరు సహాయం చేశారు కాబట్టి మీ డబ్బులు మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ఎంతో ప్రయత్నించాను, నాకు ఇప్పుడే అందినాయి నా చేతికి అని. ఇంకా అతను, సార్ మీరు రావటం కాదండి, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వస్తాను అని. సరే అని అతను రమ్మన్న చోటికి ఇతను వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు అతను డబ్బులు అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఇలా మనం ఎంతగా ఒక్కొక్కసారి ఏ టయాన మనకి అదృష్టం అనేది మన తలుపు తడుతుందో మనకు తెలియదండి. నిజంగా అదృష్టం అనేది వీళ్ళకి డబ్బు పరంగా అతనికి మంచి జరిగింది. మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నా, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళందరికీ కూడా బాబా ఒక అద్భుతం చూపించడం అనేది ఖాయమండి. ఎలాంటి క్షణమైనా సరే మన జీవితంలో మార్పు రావచ్చు. అందువల్ల మనం నమ్మకంతో మనం చేయాల్సిన పనిని, మనం చేయాల్సిన బాధ్యతల్ని మనం కరెక్ట్గా నెరవేర్చుకుంటూ ఒక నమ్మకంతో, సంతోషంతో మనం ముందుకు వెళ్ళగలిగితే జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనేది మనం గమనించగలుగుతాము. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఎవరైతే కనుక లైక్ చేస్తున్నారో వాళ్ళకి లైక్ చేసిన తర్వాత హైప్ అనే పాయింట్స్ కనిపిస్తున్నాయండి. మీకు పాయింట్స్ 120, 220 అనే పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మీకు పాయింట్స్ అనేవి ఇవ్వగలిగితే మీరు లైక్ చేసిన దానికి ఇంకొక 10 రెట్లు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు తెలియని వాళ్ళకి, అంటే ఇలాంటి హైప్ పాయింట్స్ అనేవి కూడా వస్తున్నాయి, ఇది కూడా మనం క్లిక్ చేస్తే ఇలాంటి బాబాగారి వీడియోస్ అనేవి ఇంకొక 10 మందికి షేర్ అవుతాయి అనే విషయాన్ని కూడా వాళ్ళకి కూడా తెలియచేయండి. మనం ఇలా ఒక్కొక్కరికి తెలియచేయడం వల్లే కొన్ని విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా ఇంతవరకు ఎవరైతే కనుక ఆదరిస్తూ ఉన్నారో ఇంకా వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నమస్తే, సాయిరామ్.